ఎసిడిటీ ఆఫ్ ఫినాల్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఆల్కహాల్స్ కంపేర్ చేయమన్నాడు. దట్ ఈస్ ఫినాల్స్ మోర్ ఎసిడిక్ లేదా ఆల్కహాల్స్ మోర్ ఎసిడిక్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు ఫినాల్స్ తీసుకున్నట్టయితే బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉంటే మనం వాటిల్నే ఫినాల్స్ అంటాం. వేరాస్ ఆల్కైల్ గ్రూప్కి OH డైరెక్ట్లీ అటాచ్ అయి ఉంటే వాటిల్ని ఆల్కహాల్స్ అంటాం. నౌ ఇక్కడ R అనేది ఇట్ కెన్ బి ఎనీ ఆల్కైల్ గ్రూప్. మిథైల్ అయితే మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ అయితే ఇథైల్ ఆల్కహాల్, కరస్పాండింగ్ ఆల్కహాల్స్ తీసుకుంటాం. ఓకేనా. నౌ వీటి యొక్క ఎసిడిటీని కంపేర్ చేయాలి అంటే ఎసిడిటీ అంటే ఏంటి? దీంట్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్ని ద ఈజ్ విత్ విచ్ ఇట్ కెన్ డొనేట్, ఎంత ఈజీగా డొనేట్ చేస్తుందో దానికి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానిలో హైడ్రోజన్ని డొనేట్ చేసిన తర్వాత దీనిలో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏమొస్తుంది? O మైనస్ ఆఫ్టర్ లూజింగ్ ఆఫ్ ద H+. దీన్నే మనం ఫినాల్ నుంచి వచ్చింది కాబట్టి కరస్పాండింగ్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫినాక్సైడ్ అయాన్. ఓకేనా. వేరాజ్ ఆల్కహాల్ హైడ్రోజన్ని లాస్ అయిపోతే ఇట్ ఫార్మ్స్ RO-, దాన్నే మనం ఆల్కాక్సైడ్ అయాన్ అంటాం ఇన్ ఏ జనరల్ లాంగ్వేజ్. ఏ ఆల్కహాలో తెలిసినట్టయితే కరస్పాండింగ్లీ దాని యొక్క పేరు పెట్టచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇదే మీరు C2H5OH ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నారు. ఇది హైడ్రోజన్ని లాస్ అయిపోయింది అనుకోండి, మీకు ఫామ్ చేసేది C2H5O-, దట్ ఈస్ నథింగ్ బట్ ఇథ్ ప్లస్ ఆక్సైడ్, దాన్నే మనం ఇథాక్సైడ్ అయాన్ అంటాం. ఓకేనా. కాబట్టి ఆఫ్టర్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్ బికాస్ ఆఫ్ దేర్ ఎసిడిటీ phenol forms phenoxide ion whereas alcohol forms alkoxide ion. వీటిల్నే ఈ కరస్పాండింగ్ ఆల్కహాల్స్ యొక్క కాంజుగేట్ బేస్ అంటారు. కాంజుగేట్ బేస్ ఇస్ నథింగ్ బట్ యాసిడ్ అండ్ ద కరస్పాండింగ్ బేస్ ఆర్ సపరేటెడ్ బై 1 హైడ్రోజన్. ఇక్కడ ఒక హైడ్రోజన్ లాస్ అయిపోయింది కాబట్టి వీటిల్నే మనం కరస్పాండింగ్లీ కాంజుగేటెడ్ బేస్ అంటాం. ఓకేనా. నౌ ఇక్కడ పాయింట్ చూడండి, ఎసిడిటీ చెప్పాలి అంటే మీకు హైడ్రోజన్ లాస్ అయిపోయిన తర్వాత ఫామ్ అయ్యే కాంజుగేట్ బేస్ స్టెబిలిటీని చెక్ చేయాలి. ఏదైతే స్టేబుల్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తుందో దట్ ఈస్ అది మీకు ఎక్కువ ఎసిడిటీని చూపిస్తుంది. అంటే తన దగ్గర ఉన్న హైడ్రోజన్ని ఈజీగా లాస్ అయిపోతుంది. బికాస్ కెమిస్ట్రీలో ఏ కాంపౌండ్ కూడా లెస్ స్టేబుల్ స్టేట్ నుంచి హై స్టేబుల్ స్టేట్కి వెళ్తుంది, అంతేనా. కాబట్టి ఇక్కడ కూడా ఫినాల్స్ ఫినాక్సైడ్ని ఫామ్ చేసిన, ఆల్కహాల్స్ ఆల్కాక్సైడ్ని ఫామ్ చేసిన, ఫామ్ చేసేది స్టేబుల్ అయితే కనుక అది ఫామ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. లేదనుకోండి ఇట్ విల్ హ్యావ్ లో రియాక్టివిటీ, యాజ్ ఎ రిజల్ట్ ఎసిడిటీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా. కాబట్టి ముందు మనం కరస్పాండింగ్లీ ఫామ్ అయిన కాంజుగేటెడ్ బేసెస్ దట్ ఈస్ ఫినాక్సైడ్ ఆల్కాక్సైడ్ యొక్క స్టెబిలిటీని డిస్కస్ చేస్తే ఏది మోర్ స్టేబులో కరస్పాండింగ్లీ దాని యొక్క కాంజుగేట్ యాసిడ్కి ఎక్కువ ఎసిడిటీ ఉంటుంది. ఓకేనా. సో కంపేర్ చేద్దాం. నా ఫస్ట్ది ఫినాక్సైడ్ అయాన్ కనుక తీసుకున్నట్టయితే O-. సో ఫినాక్సైడ్లో ఉండే ఆక్సైడ్ అయాన్ ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ఎలక్ట్రాన్ డోనర్ బికాస్ దాని మీద 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది ఎలక్ట్రాన్ డెన్సిటీని రింగ్కి డొనేట్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కిందకు వస్తుంది అండ్ దీంట్లో ఉండే కాంజుగేట్ డబుల్ బాండ్స్ మీకు డీలోకలైజేషన్ అవుతాయి. కాబట్టి దీని యొక్క ఫస్ట్ రెజొనెన్స్ ఫామ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చింది కాబట్టి డబుల్ బాండ్, ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడికి మైగ్రేట్ అయింది కాబట్టి ఇక్కడ మీకు మైనస్ ఛార్జ్ వస్తుంది. రిమైనింగ్ 2 డబుల్ బాండ్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంకో డీలోకలైజేషన్ పాసిబుల్ ఏమో చూడండి. ఇది ఇక్కడికి మైగ్రేట్ అయితే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ నెక్స్ట్ కార్బన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రెజోనేటింగ్ స్ట్రక్చర్. ఓకేనా. ఇంకా మైగ్రేషన్ పాసిబుల్ నా? ఎస్ పాసిబుల్. ఇది నెక్స్ట్ కార్బన్ మీదకి
ఇది అడ్జసెంట్ కార్బన్ మీదకి ఇది మీకు నెక్స్ట్ రెజొనేటింగ్ ఫామ్. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడికి వస్తే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ మళ్ళీ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయి మీరు తీసుకున్న ఫస్ట్ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో మీరు కంపేర్ చేసినట్టయితే ఫినాక్సైడ్ అయాన్ అనేది 4 రెజొనేటింగ్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఒక మాలిక్యూల్లో రెజొనెన్స్ కనుక ఉన్నట్టయితే దట్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. కాబట్టి ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ ఎ స్టేబుల్ కాంజుగేట్ బేస్. ఓకేనా. ఇలాగే నెక్స్ట్ ఆల్కాక్సైడ్ కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్కాక్సైడ్ O-, అండ్ ఇందులో మీకు ఎటువంటి కాంజుగేషన్ లేదు కాబట్టి దీనిలో రెజొనెన్స్ పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ బెస్ట్ ఎలక్ట్రాన్ డోనర్స్. సో ఇదేం చేస్తుంది టువర్డ్స్ ఆక్సిజన్ డ్యూ టు పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఆక్సిజన్కి డొనేట్ చేస్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ మీద ఎక్సెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది, దట్ ఈస్ వై మనం దానిపైన ఛార్జ్ని మైనస్తో ఇండికేట్ చేసాం. ఇంకా ఆల్కైల్ గ్రూప్స్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా దాని మీద ఇంకా ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేసినట్టయితే స్మాల్ సైజులో ఉండే ఆక్సిజన్ దట్ మచ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని బేర్ చేయలేదు. ఓకేనా. సో ఏదైతే బేర్ చేయలేదో మాలిక్యూల్లో స్ట్రైన్ వస్తుంది, యాజ్ ఏ రిజల్ట్ దాని యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఓకేనా. నౌ కంపేర్ చేయండి. ఫినాక్సైడ్లో రెజొనెన్స్ వల్ల స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే ఆల్కాక్సైడ్లో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల స్టెబిలిటీ డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా. అంటే కరస్పాండింగ్లీ మీకు ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు కరస్పాండింగ్ ఆల్కాక్సైడ్ అయాన్. ఓకేనా. కాబట్టి దిస్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ అయింది. సో ఎవరు స్టేబుల్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేశారు, దట్ ఈస్ ఫినాల్ని ఫామ్ చేసింది. కాబట్టి ఎవరైతే స్టేబుల్ కాంజుగేట్ బేస్ని ఫామ్ చేస్తారో దే ఆర్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్డ్ టు ఆల్కహాల్. హెన్స్ ఫినాల్స్ ఎప్పుడూ కూడా కరస్పాండింగ్ ఆల్కహాల్స్ కంటే ఎసిడిటీని ఎక్కువ చూపిస్తాయి. ఓకేనా. రీజన్ ఏంటయ్యా అంటే ఫినాక్సైడ్లో రెజొనెన్స్ ఉంటుంది, వేరాస్ ఆల్కాక్సైడ్లో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉండే రెజొనెన్స్ స్టెబిలిటీని పెంచితే ఇక్కడ ఉండే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలిటీని తగ్గిస్తుంది. ఓకేనా.